ఈ అప్డేట్ విన్నాక నా బ్రెయిన్ అయితే లియో 2తో వస్తాడా, మాస్టర్ 2తో వస్తాడా, ఖైదీ 2. మాస్టర్ ఎందుకంటే మాస్టర్ తీద్దామనే ప్లాన్లో కూడా ఉన్నాడు మన లోకేష్ కనకరాజ్. ఎందుకంటే మనోడికి లియో 2 ఇంట్రెస్ట్ కన్నా మాస్టర్ది చాలా స్కోప్ ఉంది తీసేకి. ఆ జేడి క్యారెక్టర్ కానీ ఈవెన్ నువ్వు చూడండి, లియో క్యారెక్టర్ కన్నా జేడి క్యారెక్టర్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు ఇప్పటికీ. ఇన్స్టాగ్రామ్లో జేడి క్యారెక్టర్ ట్రెండా సెప్యా. సో మ్యాటర్లోకి వద్దాం, మెల్లగొద్దాము. సో మనోడు అది వదిలేసి ఇది వదిలేసి హైలైట్ అది తక్కువే. నాకు తమిళ్ అంటే ఇష్టమే, కానీ తమిళ్ని వదిలేసి మన తెలుగుకి రావడం వాళ్ళు తక్కువ చేసి మాట్లాడినట్టు కాదు, మన తెలుగు వాళ్ళ గ్రేట్నెస్ అన్నమాట. అది మన అందరు మనం తోపుతో ప్రశాంత్ నీల్ మనలతో చేస్తున్నాడు. లోకేష్ కనకరాజ్ తమిళ్ డైరెక్టర్, ఇప్పుడు అతను నెంబర్ 1 డైరెక్టర్. శంకరే ఫ్లాప్స్లో ఉన్నాడు, లోకేష్ కనకరాజ్ హిట్లో ఉన్నాడు. అట్లాంటి డైరెక్టర్ మన హీరోతో చేస్తున్నాడు అంటే వాళ్ళు తక్కువ అని కాదు, మనం ఎక్కువ అని చెప్తున్నాం. అది సో అసలు అప్డేట్ మళ్ళీ అనిరుద్ధ్ మాయ. ఇక లోకేష్ కనకరాజ్ అనిరుద్ధ్ మాయకి ఒక ర్యాప్ ఉంటుంది అనమాట. లైక్ వాళ్ళ లిరిక్స్ కూడా ఇద్దరిలో ఎవరో రాస్తుర్రు, కానీ హైజెన్బర్గ్ అని పేరు పెట్టేసి వదులుతున్నాడు. ఎందుకు పెడుతుర్రో మనకైతే అర్థం కాదు, ఎందుకంటే ఆ లిరిక్స్లో కొంచెం అని కొన్ని ఉంటాయి. మరి ఎందుకో తెలియదు, కానీ హైజెన్బర్గ్ అని పేరు పెట్టి లిరిక్స్ పెట్టి మంచిగా ఇచ్చింది. దీనికి వచ్చింది కూడా హైజెన్బర్గే. హైజెన్బర్గ్ ఎవరో కాదు, వాళ్ళలో ఎవరో ఒకరు, కానీ ఎవరు చెప్పరన్నాడు. వాళ్ళు హైజెన్బర్గ్ యాక్చువల్లీ ఫ్యాన్ లోకేష్ కనకరాజ్. మన అదే హైజెన్బర్గ్ దాని డ్రగ్స్ అది ఏందయ్యా పిఎస్ఆర్గా గుర్తురాదు, అది ఇంగ్లీష్ వెబ్ సిరీస్ అది. మీరు నాకు నోటికి రావట్లేదు, మీరు కామెంట్ చేయండి, అందరూ తెలుసుకుంటారు. సో మన లిరిక్స్ తోటి ఇచ్చి పడేసిండు. కొంచెం మాస్ ఇచ్చింటే బాగుండే, క్లాస్ ఇచ్చాడు అంటే గ్లిమ్సే కదా. కానీ విక్రమ్ ఇంట్రో గ్లిమ్స్ అయితే అదిరిపోతుంది. అంటే ఆ బీజిఎం ఇది అదిరిపోయింది కాదంటారు, కానీ కొంచెం బీజిఎం నాకు ఆ క్లాస్ కాకుండా మాస్ ఇచ్చింటే బాగుండేది. ఈ మ్యాటర్లోకి వస్తే యాక్చువల్లీ ఇది డ్రీమ్ ప్రాజెక్ట్ అంటుర్రు. లోకేష్ కనకరాజ్ డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే ఇరుంగబి మాయ, అదొక కొంచెం నవల్ సంథింగ్ ఏదో ఉంటాయంట. దాంట్లో అతనికి చెయ్యి పొరపాటున పోతే అది ఇనుముది ఒకటి పెట్టుకుంటాడు. సో ఆ ఇనుము పెట్టుకోవడం వల్ల పవర్ వస్తుంది మనోడికి, హీరోకి. ఏమొస్తుంది అంటే ఆయన తలుచుకుంటే మాయమైపోవచ్చు, ఆ చెయ్యి ఒకటి, ఆ ఇనుము ఒకటి కనిపిస్తుంది, తలుచుకో ఆ నార్మల్గా అంతా అందరు కనపడచ్చు. సో అది ఒకటేనా అంటే లోకేష్ కనకరాజ్ అయితే ఎప్పటి నుంచో ప్లాన్లో ఉన్నాడు, అది తీయాలి ప్రతి ఇంటర్వ్యూలో. అది మొయ్యాలి. ఏది మొయ్యాలి అంటే ఆ కాన్సెప్ట్ని మొయ్యాలంటే మన తెలుగులో ఇప్పుడు అందరు టాప్లో ఉన్నారు, మన పాన్ ఇండియా స్టార్. సో ఆ కాన్సెప్ట్ కూడా చాలా ఒక సూపర్ హీరోకి ఈక్వల్ అయిన అది. సో ఇది మొయ్యగలేదు ఎవరంటే మన తెలుగులోనే ప్రభాస్. యాక్చువల్లీ ప్రభాస్ను అప్రోచ్ అయినా అంటున్నారు మన ప్రభాస్. మరి అది ఇంకొకతో యాక్చువల్లీ ప్రీ షూట్ కూడా సంథింగ్ ఏదో అయ్యింది, మేబీ అది వేరేది అనుకుంటా. అది బ్రహ్మరక్ష ఏదో సంథింగ్ ఏదో. సరే ఈ మ్యాటర్లోకి వద్దాం. అది ఏం చెప్తున్నావు అంటే నేనే మర్చిపోయాను, ఆగు. ఆ స్టోరీ అంటుర్రు, కానీ అద్దా కాదా అంటే కడియం ఇట్లా అనేది లోకేష్ కనకరాజ్ ఆడ అల్లు అర్జున్ అనుకున్నాం కదా టీజర్లో లోకేష్ కనకరాజ్. ఇంకోటి గుర్రం ఇలా అన్నప్పుడు మనోడు కొంచెం చెయ్యి అయితే కనపడలేదు, నాకైతే చెయ్యి కనపడలేదు. మేబీ చెయ్యి ఉందో లేదో తెలియదు, చెయ్యి అయితే కనపడలేదు. లైక్ ఇలా ఉంటుంది చెయ్యి, ఇటు సైడ్ చెయ్యి అనేట్టు ఉంటుంది, గుర్రం ఇట్లా లేచి ఉంటుంది లాస్ట్లో, గమనించండి. ఆ కథ ఈ కథ ఒకటేనా అంటే యాక్చువల్గా సూపర్ పవర్ క్యారెక్టర్ తీసుకురావమంటే మనం